నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు శత్రువులను ప్రేమించుట గురించి, తీర్పు తీర్చుటను గురించి, క్షమించడం గురించి, ఇతరుల ఎడల దయ చూపండి అని చెప్తూ, ఇవ్వడం అనేది ధనం గురించి కాదు, కానీ ప్రేమ, క్షమ, దయ, సహాయం అన్నీ ఇందులో ఉన్నాయి అని చెప్పడం మనం గమనించవచ్చు. ఇవ్వడం అనేది దేవుని సూత్రం. మనం ఇస్తే తిరిగి మనకు అదే వస్తుంది. నలిపి, కుదించి, ఉప్పొంగి అనే మాటలో ఇది సమృద్ధిని సూచిస్తుంది. దేవుడు సాధారణంగా కాకుండా అధికంగా ఆశీర్వదిస్తాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం. ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగి, ఇచ్చే మనసు కలిగి ఇచ్చేవాడు తప్పక అభివృద్ధి చెందుతాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనం. మనం ఇతరులను ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో తిరిగి మనము కూడా కొలవబడతాం అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని ఇచ్చే విషయంలో, ఇతరులకు సహాయం చేసే విషయంలో అవసరమైన వారికి దేవుని ప్రేమ కలిగి చేయాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. కొంచెంగా విత్తువాడు కొంచెమే కోయెను, విస్తారంగా విత్తువాడు విస్తారంగా కోయెను. మనకొచ్చే ఆశీర్వాదపు కొలత మనం విత్తే పరిమాణం మన హృదయం మీద ఆధారపడి ఉంటుంది అని గమనించాలి. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మనిషి ఏది విత్తుతాడో అదే కోస్తాడు. విశ్వాసమైన మనం దేవుని ప్రేమతో ఏది హృదయంలో వేరే ఆలోచన లేకుండా ఏది చేసినా అది తిరిగి ఆశీర్వాదం, క్షేమము మరియు ఇతర రూపాల్లో మన మేలుకే జరుగుతాయని మనం జ్ఞాపకం చేసుకుని నమ్మాలి. మనం ఇచ్చేది బలవంతంగా కాదు, హృదయపూర్వకంగా ఇవ్వాలి. కేవలం ధనం కాదు, ప్రేమ, సహాయము, క్షమాపణ ఇవ్వడంలో భాగమే. ఇచ్చే మనసు కలవారిని దేవుడు మరింతగా ఇచ్చి దీవిస్తాడు. విశాల హృదయంతో మంచి కొలతతో ఇవ్వడంలో ముందుంటే అదే కొలతతో విలువైన ఆశీర్వాదములతో దేవుడు మనలను దీవిస్తాడు. ఆమేన్.